ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త టీడీపీ అచ్చెన్నాయుడికి ప్రమాదం. తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. టీడీపీ నేతలైనటువంటి అచ్చెన్నాయుడికి అలాగే అయ్యన్న పాత్రుడికి షాక్ తగిలింది. వివరాలు చూసినట్లయితే టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై సీరియస్ అయింది. సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలకు ఇద్దరికీ కూడా నోటీసులు జారీ చేసింది. 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా నోటీసుల్లో పేర్కొంది. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఇదే అంశంలో చంద్రబాబుకు సైతం ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు చేసిన ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. వెంటనే వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకుంటామని ఇద్దరికీ నోటీసులు అయితే జారీ చేసింది. అలాగే అటు వైసీపీ నాయకులకు సైతం ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు సైతం నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. వాటిపై కూడా వివరణ ఇవ్వాలని 2 రోజుల సమయం ఇచ్చింది. కాగా ఎన్నికల నిబంధనలు ఎవరికి వారు అంటే నాయకులందరూ కూడా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినా కూడా అంటే ఎన్నికల కమిషన్ అయితే ఈ పార్టీ మీటింగుల్లో వాటిల్లో ఇతర నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికే చాలా వరకు ఆదేశాలు జారీ చేసినా చాలా వరకు కూడా నేతలు అయితే పట్టించుకోవటం లేదు. ఎన్నికల నిబంధనలు అయితే బేఖాతరు చేస్తున్నారని అయితే చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే ఈసీ ఎన్నికల కమిషన్ అయితే ఊరుకోవటం లేదు. ఎవరికి వారికి ఎప్పటికప్పుడు అయితే కనుక నోటీసులు జారీ చేస్తోంది. అందులో భాగంగానే నిన్నటి రోజున చంద్రబాబు నాయుడికి అలాగే ఇప్పుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి నోటీసులు జారీ చేసింది. అలాగే చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్కి సైతం నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్.